ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుము. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనము. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. సాగిపోవాలని అనిపించినా, అందరితో కలిసి అడుగు వేద్దామనిపించినా, ఎగురుతున్న పతాకాన్ని అనుసరించాలనిపించినా, యుద్ధ రంగంలోకి దూకాలని ఉన్నా ఉంటాను ప్రభు, నీవుండమన్న చోటనే. నన్ను ఉండమన్న చోటనే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన పనే చేస్తాను. పొలం చాలా చిన్నదైనా, సారం పొదువైనా, వ్యవసాయానికి అనువుగాకపోయినా ఉంటాను. నీదే కదా ఈ పొలం. విత్తనాలు వేస్తే విత్తుతాను. నేల దున్ని వాన కోసం కనిపెడతాను. మొలకలెత్తినప్పుడు ఆనందిస్తాను. నువ్వు చెయ్యమన్న పనే చేస్తాను ప్రభు. నన్ను ఉండమన్న చోటే ఉంటాను. ప్రియ ప్రభు, నీవు చెప్పిన చోటే ఉంటాను. భారాన్ని, వేడిని భరిస్తాను. నీ మీద ఆనుకొని సాయంత్రమైనప్పుడు బరువైన నాగలిని నీ ముందు ఉంచుతాను. నా పని పూర్తయిందని దాన్ని దించుతాను. నిత్యత్వపు తేజస్సులోకి బ్రతుకు గమ్యాన్ని చేరి కనుగొంటాను. నిలిచి ఉండడమే మేలు సాగడం కన్నా. నిలిచి ఉండమన్నదే నీ ఆజ్ఞ గనుక. పరిస్థితుల పంజరం కేసి రెక్కలు కొట్టుకునే అసహనం నిండిన హృదయమా, ఎక్కువగా ఉపయోగపడాలని తహతహలాడుతున్నావా? నీ రోజులన్నింటినీ దేవుడే నియమించాడు. ఓపికతో నిరీక్షించు. జీవితం చవిసారం లేదనిపించిన వేళలే నీకు బలం చేకూరే సమయాలు. ఆ బలంలో దేవుడు నీకు అందించే పెద్ద పెద్ద అవకాశాలను అందుకొని ఆ ఒత్తిడులకు తట్టుకొని నిలబడగలవు.